హలో ప్రవళిక, చెప్పండి. చైత్రకి నిన్న నైట్ నుండి ఫోన్ ట్రై చేస్తున్నాను, లిఫ్ట్ చేయట్లేదు. ఇంటికి కూడా ట్రై చేశాను, లేదని చెప్తున్నారు. సారీ రామ్, తను చాలా అప్సెట్ అయింది. నైట్ మీ గురించి మాట్లాడితే నా మీద ఫైర్ అయింది. ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఓకే. భలేవారు సార్, లావాదేవీలతోటే కదా లోకం మొత్తం నడుస్తుంది. ఏదో కుచిల్లు లాంటి వాడిని నా చేతిలో ఉన్న ఆ ల్యాండ్ పని ఏదో చేసి పెడతాను. తమరు సాక్షాత్తు కృష్ణ భగవానుడాయే. అంతే అంతే. సార్, ఆ చెర్రీ రెడ్ కారు సాయంత్రం వచ్చేస్తుంది కదండి. ఏం లేదండి, కొత్త సంవత్సరం కొత్త కారులో గుడికి వెళ్ళాలని మా ఆవిడ చంపేస్తోంది. మై కమిన్ సార్. నేను చూసుకుంటాను సార్. జానకి, ప్రమోషన్ పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు? యాక్సెప్ట్ చేస్తేనే కదా సార్ అది ప్రమోషన్ అవుతుంది. నాకు అవసరం లేదు సార్. ఏ పద్మశ్రీనో పద్మభూషణో రిజెక్ట్ చేస్తే న్యూస్ అవుతుంది, కానీ జన్మకోసారి వచ్చే గవర్నమెంట్ ప్రమోషన్ వద్దంటే ఏమిటయ్యా? ఇదేంటి? నాకు ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది సార్, హాఫ్ డే పర్మిషన్ కావాలి. దీనికి మాత్రం లోటు ఉండదు. గాల వేషం ఇక్కడ కాకపోతే మరో వల్ల పడుతుంది. మనం చేయాల్సిందల్లా గట్టి వలన సిద్ధం చేసుకోవడమే, అంతే. సేమ్ డోస్ రిపీట్ చేయండి. అమ్మా సార్, ఓ నువ్వా? తన కండిషన్ ఎలా ఉంది సార్? ట్రీట్మెంట్కి తన బాడీ బాగానే రెస్పాండ్ అవుతుంది. లెట్ us see. తను ఎలాగైనా బతకాలి సార్. ఏదో ఒకటి చేసి త్వరగా కోలుకునేలా చేయండి సార్. ఏదో ఒకటి చేయండి, ఏదో ఒకటి చేయండి అంటే మేము ఏం చేయాలయ్యా? మేమన్నా దేవుళ్ళమా అలా ఇలా మాయలు మంత్రాలు చేయడానికి? దేవుళ్ళు తడపరు కానీ ఏదో ఒకటి చేయాలి. చైత్ర, సారీ. హలో నాన్న, ఎలా ఉన్నారు? నాకేంట్రా, పిల్లలతో బిజీ. నువ్వు చెప్పు నాన్న, ఎలా ఉంది భాగ్యనగరం? పద్ధతులకు దూరంగా, హడావుడికి దగ్గరగా ఉంది నాన్న. మీ స్టాఫ్ ఎలా ఉన్నారు? పనిచేసే వాళ్ళకి జీతం ఇవ్వాలని ఉంటే మా ఆఫీస్లో చాలా మందికి ఇవ్వాల్సిన అవసరం లేదు నాన్న. సర్లే, మంచి ఇల్లు దొరికిందా? మంచి ఫ్లాటే దొరికింది నాన్న. కొత్తగా ఏమైనా పరిచయం అయ్యారా? ఏంటే ఇంత లేట్? ఇన్ టైంకే వచ్చాను కదా. అంతా రెడీనా? అంతా రెడీగా ఉన్నాయి, కానీ విట్నెస్ ఇస్తామని లాస్ట్కి అందరూ హ్యాండ్ ఇచ్చారు. ఏంటి? సాయి, రాధా, రమేష్ అందరినీ ట్రై చేశాను, ఎవరు రావట్లేదు. అయ్యో, ఇంకో అరగంటలో రిజిస్టర్ వెళ్ళిపోతారు. ఇప్పుడెలా? ఇంకా అరగంట ఉంది కదా, టెన్షన్ పడకు. నమస్తే సార్. ఏదో ఈ టైంకి మీ గురించి రావాల్సి వస్తుంది, కానీ లేకపోతే స్టాఫ్తో పాటు 11 గంటలకు వచ్చాను సార్. డ్యూటీ అనేది ఇతరుల కోసం చేసేది కాదు చిన్న, కమిట్మెంట్తో చేయాలి. ఓకే సార్, బాగా చెప్పారు సార్, సూపర్ అండి.
ఆ? లేచిందా? అయితే అమ్మేయండి 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 అమ్మేయండి. ఏం లేచింది సార్? స్టాక్ మార్కెట్ రా, అప్పుడప్పుడు లేస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు పడిపోతూ ఉంటుంది. మా దగ్గర దోద ఎరిపోతుంది. మేడం చాయ్. మేడం ఏంటి మేడం ఏడుస్తున్నారు? సుబ్బారావు ఇలా చేస్తాడు అనుకోలేదు. నాకు తెలుసు సుబ్బారావు అంటుడే. ఆ సుబ్బారావు కాదు, ఇత్తడి బొమ్మ సీరియల్లో సుబ్బారావు. కానీ సుబ్బారావు అంటుడే. నేను ఖచ్చితంగా పట్టించి తెస్తాను. సన్నిధానం గారు ఏమండి, ఇది లంచ్ బ్రేక్ కాదండి, టీ బ్రేక్ అండి. అమ్మో సార్, ఫోన్ అక్కడ ఉంది. ఓ అలవాటైపోయింది. ఆ పర్మనెంట్ అయిపోయి చూసుకోండి. బండ పొద్దు పొద్దునే ఈ లొల్లేంది? ఇంకా విషయంలో ఎప్పుడైనా దూరేనన్నా, నన్ను వదిలేడన్నా ప్లీజ్ అన్నా. ఎందుకు దూరినావు? ఎందుకు దూరినావు? ఎందుకు దూరినావు? ఇంకోసారి ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఇంటి దాకా తీసుకురాకు. పోయి పని చూసుకో. సార్, చిన్న ఏమైంది? బలవంతంగా మా ఇల్లు ఖాళీ చేస్తారు సార్. ఏ ఏరియా? లాల్నగర్ సార్. సార్ సార్, ఇంతకుముందు ఆఫీస్లో ఒక 2 సార్లు మా బస్తీ గురించి మాట్లాడుకుంటే విన్నాను సార్. సార్ సార్, నాకు ఏం అర్థం కావట్లేదు సార్. మీరు ఎక్కడ త్వరగా రండి సార్, ప్లీజ్ సార్. సార్ రండి సార్. సరే సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వస్తున్నా. సన్నిధానం గారు, సన్నిధానం గారు. సార్ అప్పుడే సాయంత్రం అయిపోయిందా? సరే గాని ఆ లాల్ నగర్ ఫైల్ ఎక్కడ ఉందో తొందరగా చూడండి. త్వరగానా? సార్, బాలానగర్ ఫైల్ దొరికింది సార్. నేను అడిగింది లాల్ నగర్ ఫైల్, నాకు దొరికింది. నమస్తే అండి. నమస్తే బాబు. ముకుందం గారు ఉన్నారా? లేరమ్మా, క్యాంప్కి వెళ్ళారుగా. అదేంటి పొద్దునే వచ్చేస్తున్నారే? ఏదో కొత్త సైట్ సీయింగ్ అట, సాయంత్రం కల్లా వచ్చేస్తన్నారు. ఏమైనా చెప్పాలా? పర్లేదండి, థ్యాంక్ యూ.